ఈరోజు నాయన మిగిలిన వాక్యాన్ని ప్రభు నాయన మీరు మాకు బోధించండి నాయన. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాల్ని తెలియచేపు నాయన. వినే చెవి, గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాలు మాకందరికి అనుగ్రహించండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చెయ్యండి నాయన. ప్రభు ఎవరిలో ఎక్కడ కూడా ఎటువంటి దురాత్మ, దుష్ట శక్తులు, అపవిత్రాత్మలు, అంధకార చీకటి శక్తులు ఏ ఒక్కటి కూడా ఇక్కడ కానీ ఎవరిలో కానీ పని చేయకుండా యేసు నామములో వాటిని పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. మీ శక్తి కలిగిన నామంలో ప్రతి ఒక్క చీకటి శక్తి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధాత్ముడు అల్లాడాలి తండ్రి నాయన. మందిరంలో ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు తాకాలి పరిశుద్ధాత్మ దేవుడా. స్పష్టముగా ప్రతి బిడ్డకి అర్థమయ్యేటట్టుగా సహాయం చేయండి నాయన. ప్రభువా ప్రతి బిడ్డ హృదయంలో ముద్రించండి పరిశుద్ధాత్మ దేవుడా. నీ వాక్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకుండా వాక్య ప్రకారంగా జీవించే భాగ్యమును దయచేయండి, సహాయం చేయండి పరిశుద్ధాత్మ దేవ. మీరే కార్యము చేసి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత శుక్రవారం మరి మనము కొన్ని విషయాలు విన్నామండి. పరిశుద్ధాత్ముడు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తాడని మనం విన్నాం. పరిశుద్ధుల కొరకు కదా. మరి విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ మాట వినలేదండి. ఇప్పటికి ఎక్కడ కూడా నేను వినలేదు. మీరు విన్నారా ఎక్కడన్నా? లేదు. నిజంగానే దేవుడు ఒక క్రొత్త విషయాన్ని మనకి చెప్పినట్టుగా అనిపించింది అన్నమాట. అయితే ఇంకా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడగా మనం విందామండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి. దేవుని ప్రేమించే వాళ్ళకంటే మనమందరం ఏమంటామంటే దేవుడంటే నాకు చాలా ఇష్టమండి. ఆ వెనకాల వాళ్ళకి వినపడుతుందా? దేవుడంటే నాకు చాలా ఇష్టమండి అని ప్రతి ఒక్కరు అంటారు. చెప్పండి. నాకు దేవుడు అంటే చాలా ఇష్టమండి అని మనం అందరం అంటామండి. అయితే ఇష్టము అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అంటే నాకు ఇష్టమంటే దాని అర్థం ఏంటి? నేను చాలా సింపుల్గా అడుగుతున్నాను. దేవుడు అంటే నాకు ఇష్టం కనుకమ్మ నేను ఇలా చేస్తున్నానని ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలో చెప్పండి. నాకు టకా చెప్పాలి. దేవుడు అంటే నాకు ఇష్టం కనుక నేను ఇలా చేస్తున్నాను. అన్నీ చెప్పనవసరం లేదు, ఏదో ఒకటో రెండో చెప్పండి. ఎవరు ఏ ఫీల్ అయిపోరో మీరు జరిగింది అంటే కరెక్ట్గా చెప్పాలన్నమాట. మీ మనసులో ఉన్నది దేవుడు అంటే మీకు ఇష్టం కనుక మీరు ఏం చేస్తున్నారో అది నాకు నేను వింటాను, దేవుడు వింటాడు, అందరం వింటాం. చెప్పండి, చెప్పాలి. జ్యోతి గారు స్టార్ట్ చేయండి. దేవుడు అంటే నాకు ఇష్టం కనుకమ్మ నేను ఇలా చేస్తున్నాను. మీకెవ్వరు మార్కులు వేయరు, మిమ్మల్ని ఎవరు పట్టుకో. చెప్పాలి. మొదట దేవుడు ఆవిడ్ని స్వస్థపరిచాడు. ఆవిడ జీవితంలోకి ఎలాగొచ్చారు ప్రభు అంటే ఆవిడ నాకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఆవిడ కరెక్ట్ మీనింగ్ ఇవ్వలేకపోయారు, అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఆవిడ ప్రభువులోకి రావడానికి కారణం ఏంటంటే ఆవిడ చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఒక దైవజాన్ని పిలిపించుకుని ప్రార్థన చేశారు. అప్పుడు ఆవిడకి స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చినప్పుడు ఈయనే నిజమైన దేవుడు అని ఆవిడ అంగీకరించారు. అంతే కదా. ఇంకా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభువులు అలాగా ఆవిడకి తెలిసినట్టుగా ఆవిడ ఉండేవారు. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా అనేక విషయాలు నా ద్వారా విని ఇంకా కాస్త అలాగా లోతైన అనుభవంలోకి వెళ్ళారు. అలాగే ఆత్మీయంగా ఎదిగారు అన్నమాట. అది ఆవిడ ఏం చెప్తే అది చేసేవారు అన్నమాట. ఎప్పుడు ఎదుగుతామంటే మరి మనం కోసిన నీళ్లు పీల్చుకుని ఆ చెట్టు
ఆ సూర్యరశ్మి కిరణాలు దాని మీద పడినప్పుడు అది ఏమవుతుంది, ఎదుగుతుంది అన్నమాట. ఒక ఎదగడమే కాదు కానీ మరి అది ఎదగాలి, దుయ్యాలి, కాయలు కాయాలి, పండ్లు రావాలి. సరే, ఆవిడ సాక్ష్యం ఆవిడ కొంచెం కరెక్ట్గా చెప్పలేకపోయారు కాబట్టి నేను చెప్పాను అంతే. మీరు చెప్పాలి, ఈసారి చెప్పాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు దేవుడు అంటే ఇష్టం అమ్మ, అందుకే నేను ఇలాగా చేస్తున్నాను. దేవుడు అంటే ఇష్టం కనుక ఎంత కష్టమైనా సరే మనం మాట్లాడితే చర్చలో చెప్పులో ఏ వాటికన్నా నమ్మకంగా చేయాలని నేను. హల్లెలూయా, అంతేనా? మీరు చెప్పండి. మీకు తెలియట్లేదు ఎలా చెప్పాలో, చెప్పాలి. చెప్పడం తెలియట్లేదా మీకు? మరి టైం వేస్ట్ అయిపోద్ది, మీకే టైం వేస్ట్ అయిపోద్ది. మీరు టకటకా చెప్పేయాలి, ఒక మాటలో 2 మాటల్లో చెప్పేయాలి. దేవుడు అంటే నాకు ఇష్టం అమ్మ, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను, అందుకే నేను ఇలా చేస్తున్నాను, అంతే కదా. దేవుడు అంటే నాకు ఇష్టం కాబట్టి పరిచయం చెయ్యాలని ఆశపడతాను. దేవుడు అంటే తనకి ఇష్టం కనుక దేవుని మందిరంలో పరిచర్య చేస్తానని భర్త భార్యలకు వచ్చి చెప్పారండి. ఆ రోజు వాళ్ళు వచ్చిన రోజే చెప్పేశారు. నేను వాళ్ళ ఆయన రాలేదు కానీ ఆ అమ్మాయి వచ్చి మందిర పరిచర్య అంతా చేసేసి పోయింది. సరే చెప్పాలి, నువ్వు చెప్పు. నాకు వినపడలే. మీకు అర్థమైందా? చెడు వాటి నుంచి మార్చాడు, అందుకని చర్చకు రావడం దేవుడు ఇష్టం. హల్లెలూయా. వాళ్ళని ఇంకా అడగకముందే చెప్పారు. దాన్ని బట్టి మీరు ఏమవ్వాలి, మీరు వస్తారు. అది అవ్వండేసి ఎర్ల పెళ్ళిళ్ళే ముందులు ఎక్కుతున్నారు. అందరికి వందనాలండి. నేను మా ఆయన రావాలనుకున్నాను కానీ చర్చికి వెళ్ళాలని అనిపించింది. కానీ మా ఇంటికి అందుకు పాస్టర్ గారు వచ్చారండి. కానీ ఆయన నాకు దేవుడు అంటే ఇష్టం అండి, ప్రార్థన వెళ్ళాలని మా ఆయన విగ్రహాలు చేసుకోవాలి. కానీ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన, మా ఆయన లేనప్పుడు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. కానీ ఆయన నాకు బయటకు వచ్చేసామండి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామండి. చర్చికి వెళ్ళాలని అనుకునేదాన్ని, కానీ వెళ్ళాలనుకునేదాన్ని కానీ నాకు వెళ్ళాలనిపించేది కాదండి. కానీ ఆ పాస్టర్ గారు అన్నీ ఆ రోజు పిలుస్తున్నారు చర్చికి రామాలని పిలుస్తున్నాను. నేను నా మనసు నేను నాలో కలగాలని చర్చికి రావాలనేసి అనేసి అనేదాన్ని. కానీ ఒక రోజు పట్టుకుంటున్నానండి ఆ రోజు
ఆపేస్తాను. కూర్చోము. దేవుణ్ణి ప్రేమించడము అంటే క్రియలో కనిపించాలంటే ఏం కనిపించాలి? ఆ, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు, కానీ అది ఎక్కడ కనపడాలి? క్రియలో కనిపించాలంటే. అయితే న్యాయాధిపతులు అంటాడు కదా, దేవుణ్ణి ప్రేమించువారంట బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారటండి. ఎలా ఉంటారట? బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని వాక్యం చెప్తుందన్నమాట. ఏది ఏమైనప్పటికైనా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళలో అంటే ప్రేమలో చాలా రకాలు ఉంటాయండి. ప్రేమలో చాలా రకాలు ఉంటాయన్నమాట. ఆ ప్రేమలో కొలతలు ఉంటాయన్నమాట. దేవుని ప్రేమ కంట కొలత ఉండదటండి. ఏముండదు? కొలత ఉండదటండి. ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది అని ఉంటుందన్నమాట. అలాగే తల్లి తన బిడ్డని ప్రేమించే ప్రేమ వేరుగా ఉంటుంది. భార్య భర్తని, భర్త భార్యని ప్రేమించే విధానం వేరుగా ఉంటుంది. అన్నదమ్ముల ప్రేమ వేరుగా ఉంటుంది. అక్క చెల్లెండ్రుల ప్రేమ వేరుగా ఉంటుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ప్రేమ వేరుగా ఉంటుంది. ఇలాగా భూ సంబంధించిన రిలేషన్లు అండి ఇవన్నీ కూడా. కానీ దేవునితో మన యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది అంటేనంట, ఒక తండ్రి బిడ్డలాగా, ఒక ప్రియుడు ప్రియురాలులాగా ఆ రీతిగా ఉంటుందటండి. ఇది కొంచెం విచిత్రంగా ఉందా? తల్లి బిడ్డలాగా అంటే బాగుంది, ప్రియుడు ప్రియురాలు అంటే చూడండి. పరమగీతాలు అది ఒక ప్రియుడు ప్రియురాలు గురించి రాయబడుతుంది అన్నమాట. ఇక్కడ ప్రియుడు అనగా యేసుక్రీస్తు, ప్రియురాలు అంటే సంఘము, నువ్వు నేను అందరము అన్నమాట. అంటే ఇప్పుడు ప్రియురాలు అంటే మీలో ప్రియులు ఉన్నారు కనుక చెప్తున్నాను. మీకు ఇష్టమైంది మీ యొక్క మీరు ప్రేమించిన ఆయనకి ఇస్తారా? ఎవరా ఇష్టపడింది ఎవరికి ఇస్తారు? మీరు మీ ప్రియుడికి ఇస్తారు. ఇప్పుడు వివాహాలు అయిపోయినాయి అనుకోండి, వివాహం కాని క్రితం ఒకసారి గుర్తు చేసుకోండి మీ బ్యాక్గ్రౌండ్. ఎంతసేపు మీ దృష్టి అంతా ఎక్కడ తిరుగుద్ది? మీరు ఏ పనిలో ఉన్నా ఎక్కడ ఉంటుంది మీ దృష్టి? చెప్పండి అమ్మా, తెలియనట్టు కూర్చోకండి. మీ ప్రియుడి మీద ఉంటుందా ఉండదా? అమ్మ పని చెప్పింది అనుకోండి, మీ దృష్టి ఎక్కడ ఉంటుంది? లేకపోతే మీరు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా మీ బుర్ర అంతా ఎక్కడ తిరుగుద్ది? ప్రియుడు చుట్టూ తిరుగుతుంది. అలాగే ప్రియుడి యొక్క హృదయం కూడా ఎక్కడ తిరుగుద్ది? ప్రియురాలు చుట్టూ తిరుగుతుంది. ఆమెకి ఇష్టమైనవి కొనివ్వాలని, ఆమెని సంతోష పెట్టాలని అతను కోరుకుంటూ ఉంటాడు. అతన్ని సంతోష పెట్టాలని, అతనికి ఏదో బహుమతులు ఇవ్వాలని ఆమె కోరుకుంటూ ఉంటుంది. ఇది ప్రియుడు ప్రియురాలు యొక్క ఏమంటారు? ప్రేమ అంటారన్నమాట. అలాగే యేసుక్రీస్తు ప్రియుడైనప్పుడు నేను ఆయనకు ప్రియురాలిని అనుకుందాం. అసలు సంఘము ఆయన ప్రియమైంది అనుకుందాం. ఇప్పుడు ఆయన నాకు ప్రియుడైనప్పుడు నా బుర్ర ఎక్కడ తిరుగుద్ది? ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆయనకి ఇష్టమైంది నేను చెయ్యాలనిపిస్తుంది. నాకు ఆయన చెప్పింది నేను చెయ్యాలనిపిస్తుంది. ఆయన సంతోష పెట్టాలని నేను కోరుకుంటాను. అవునా కదా? ఇది ప్రియుడు ప్రియురాలు యొక్క సంబంధం అన్నమాట అండి. కొంతమంది తండ్రి బిడ్డల సంబంధం ఉంటుంది అన్నమాట అండి. అంటే తండ్రిని ఏమడుగుతారు బిడ్డలు? సర్వసాధారణంగా చిన్ని పిల్లలైనప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు ఇవి అడుగుతారు కదా. కాస్త ఎదిగిన తర్వాత ఏంటది? మిల్కీ బారా, అవి ఇంకా కొంచెం కాస్ట్లీ ఐస్ క్రీమ్లు. అప్పుడు చిన్న వయసులో చిన్న ఐస్ క్రీమ్ అంటే ఏదో తినేస్తారు. కొంచెం ఎదిగిన తర్వాత కాస్ట్లీ ఐస్ క్రీమ్లు అర్థమవుతాయి వాళ్ళకి. అందుకని ఇది కాదు అది కావాలని చెప్తారన్నమాట. అంటే ఇప్పుడు రేంజ్ ఏమవుతుంది? వీళ్ళకి పెరుగుతుంది అన్నమాట.
అప్పుడు బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు దగ్గర నుంచి పెద్ద బొమ్మలు కావాలంట. వస్త్రాలు మరి వాడు ఆ డ్రెస్ చేసుకున్నాడు, ఈ అమ్మాయి ఈ డ్రెస్ చేసుకుంది, నాకు అలాంటిది కావాలి లేకపోతే దానికంటే ఇంకా గొప్పది కావాలి అని కోరుకుంటారు. ఇది తండ్రి బిడ్డల యొక్క ఆ ప్రేమ అన్నమాట అండి. ఆ బిడ్డ తండ్రికి ఇష్టకరంగా జీవిస్తుంది అనుకోండి, ఆమె ఒకటి అడిగితే ఆయన 4 ఇస్తాడు. అవునా కాదా? ఆయనకి ఇష్టకరంగా మనం జీవించాలండి. మనకు నచ్చినట్టుగా మనం జీవించటం అనేటువంటిది అది అందరికీ తెలుసు. అవునా కదా? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నువ్వెవరో చెప్పడానికి. తండ్రిని కూడా కొడుకులు ఇలా మాట్లాడేవాడు లేరా? నా ఇష్టం, నువ్వు నాకు చెప్పొద్దు, నువ్వు చెప్పడానికి సరిపోవు అనే కొడుకులు ఉన్నారా లేదా? నువ్వు నాకు చెప్పొద్దు, నాకు తెలుసులే ఎలా చేయాలో, నీకు అసలు ఏమీ తెలియదు అనే కూతుర్లు ఉన్నారా లేదా? ఎప్పుడైనా అమ్మను అలాగన్నారా మీరు? చెయ్యి ఎత్తి చూపించండి నాకు. మా అమ్మని నేను ఎలా అన్నాను, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకుని ఊరుకో అన్నాను అన్నవాడు ఒకసారి చేయి చూపించండి అమ్మ. అంతకెందుకు వెడితే నాకు కనబడదు, పైకి ఎత్తండి. ఆవిడ యథార్థంగా ఒప్పేసుకోండి, దేవుని స్తోత్రం. మేరీ గారు యథార్థంగా ఒప్పుకోండి. మీరు ఎప్పుడు అనలేదా మీ అమ్మగారిని? చాలా మంచిది, దేవుని స్తోత్రం. అయితే అమ్మని ఎదిరించకూడదు, ఎప్పుడు నాన్నని ఎదిరించకూడదు. వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రేమించమని గౌరవించమని వాక్యంలో ఉంది. ఇవన్నీ నేను నేర్చుకున్నది నేను అమ్మ నాన్న ద్వారా నేర్చుకున్నాను. అలాగే ఇంట్లో ఉన్న అన్నయ్య ద్వారా, వదిన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, సేవకుల ద్వారా ఇవన్నీ నేను మంచి అలవాట్లు నాకు ఎలా వచ్చినాయి అంటే వీరి ద్వారా నాకు వచ్చినాయి అండి. ఒకటి మందిరంలో బోధించేది వినేదాన్ని, రెండోది అమ్మ నాన్న చెప్పేది వినేదాన్ని, అన్నయ్య చెప్పేది, వదులు చెప్పేది కూడా నేను వినేదాన్ని. ఎవరిని ఎప్పుడు నేను అసలు అనేదాన్ని కాదండి. అసలు ఎప్పుడు ఎవరితోని గొడవలు పెట్టుకోవడం కానీ అలాంటిది ఎప్పుడు ఉండేది కాదు అసలు. ఇప్పటికే దేవుని స్తోత్రం అలాగే జరుగుతుంది. అలా జరగాలని నేను కోరుకుంటాను అన్నమాట. దేవుణ్ణి ప్రేమించడము అంటే మరి ఆయన ఏదైనా చెప్తే మనం ఎలా ఉండాలంటేనంట, చిత్తం ప్రభువా చెప్పండి అనేటట్టుగా ఉండాలంట. ఇది చిన్న విషయమేనా అండి? చెప్పండి, ఇది ఏమన్నా చిన్న విషయమా? అలాగే ఎవరు చెప్పారు? అబ్రహామా అన్నాడు దేవుడు. ఏమన్నారు ఆయన? చిత్తం చెప్పండి అన్నాడు ఆయన. అమ్మ ఇంకో బాటిల్ తెచ్చి పెట్టండి, సరిపోవట్లేదు. చిత్తం చెప్పండి అన్నాడు ఆయన. అంటే చిత్తం చెప్పండి అంటే అబ్రహాముని మొన్న ఒక విషయం చెప్పాను నేను మీకు. దేవుడు పరిశోధన చేస్తాడు అని చెప్పాను. ఎవరిని పరిశోధన చేశాడు? యోసేపుని పరిశోధన చేసినట్టు చెప్పాను. అబ్రహామును కూడా పరిశోధన చేశాడండి దేవుడు. చేశాడా లేదా? ఎలా పరిశోధన చేశాడు? నీవు ప్రేమించుచున్న నీవు ప్రేమించుచున్న నీ కుమారుని నాకు బలిగా అర్పించాలి అన్నాడు ఆయన. అని నీ కుమారుడు అంటే మొదట పుట్టింది ఎవరు చెప్పండి? ఇస్మాయిల్. అందుకే ఆయన ఏం చెప్పాడు? నీవు ప్రేమించుచున్న ఇస్సాకు అని చెప్పేశాడు. ఇస్మాయిల్ని ఇచ్చేస్తాడేమో అని నీవు ప్రేమించుచున్న ఈ గర్భాన్ని పుట్టిన ఇస్సాకుని ఇవ్వి అన్నాడు ఆయన. మరి ఇవ్వడానికి వెళ్ళిపోయాడా లేదా? ఎంతవరకు వెళ్ళిపోయాడు అంటే కత్తి ఎత్తేసాడండి ఆ బిడ్డ మీద.
బిడ్డను వధించడానికి కత్తి ఎత్తేసాడు అనమాట. ఎత్తితే ఆయన అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు ఆకాశం నుంచి. ఆగిపోయాడు. ఆగిపోతే ఆయన అంటాడు కదా, ఆ పొదల్లో ఒక గొర్రె పిల్ల చిక్కుకొని ఉంది, దాన్ని తీసుకొచ్చి బలి అర్పించు, నీ కుమారుడు నాకు వద్దు అన్నాడు ఆయన. అంటే అక్కడ ఒక టెస్టింగ్ అండి. ఆయన ఏం చేశాడు? పరిశోధన చేశాడండి. అబ్రహాము నాకు స్నేహితుడు అన్నాడు దేవుడు కదండి. ఇద్దరు స్నేహితులు అంటే ఇప్పుడు స్నేహాలు వేరుగా ఉన్నాయి కానండి, ఒకప్పుడు స్నేహాలు ఎలా ఉండేయండి చెప్పండి. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఒకళ్ళ విషయాలు ఒకరు చెప్పేసుకునేటట్టుగా ఉండేవారండి. ఇప్పుడు ఎలాగా? నీ బాధ కొద్ది నువ్వు చెప్పావంటే నీ బాధ తీరిపోయి నువ్వు మామూలుగా అయ్యేటప్పుడు వాళ్ళు నీ విషయాలన్నీ బయటెట్టేస్తారు. అవునా కదా? ఇప్పుడు మీరు స్నేహితులు ఎలా ఉంటారు. అందుకే పొరపాట్లు కూడా నువ్వేం చేయకూడదు. నీకు అంత బాధ వస్తే చక్కగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? తలుపులు వేసుకుని పరలోకమందును నీ తండ్రికి చెప్పుకోవాలి. అప్పుడు నీ హృదయం అంతా తేలికైపోద్ది. నీ సమస్యను దేవుడు పరిష్కారం చేసేస్తాడు. హల్లెలూయా. అయితే దేవుడితో ఈయన స్నేహం పెట్టుకున్నాడటండి. స్నేహం పెట్టుకున్నప్పుడు మరి ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పేసుకునేవారు. ఈ రీతిగా ఉండగా ఆయన నాకు అనుమానం వచ్చిందనమాట. డౌట్ వచ్చిందండి. అనుమానము అదేంటంటే డౌట్ అంటే బాగుంటుందేమో. నాకు డౌట్ వచ్చి అసలు ఎందుకు ఇలాగా అంటే అంత ధైర్యంగా తన కొడుకుని చంపడానికి ఎందుకు ఆయన ముందుకు వచ్చాడు అని ఒక ప్రశ్న నాలో ఉండిపోయేది. వాక్యం చదువుతాను, ధ్యానిస్తాను, నాకు ఏమొస్తాయి? చదువుకున్న వాడికి ఎప్పుడు ఏమొస్తాయండి? చదవడికి ఏమైనా డౌట్ వస్తుందా? చదివినా కానీ మనసు పెట్టి చదివితే డౌట్ వస్తుంది. మనసు పెట్టకపోతే డౌట్ వస్తుందా? ఏం డౌట్ రాదు. కానీ నా మనసులో ఒక ప్రశ్న ఎప్పుడు ఉండేదన్నమాట. ఆ ప్రశ్న ఒక రోజు నాకు దేవుడు అది నేను బైబిల్ చదువుకుంటూ ఉంటుండగా నాకు పాత నిబంధనలో అబ్రహాముదంతా ఉంటుందండి. క్రొత్త నిబంధనలో దొరికింది నాకు ఆన్సర్. హల్లెలూయా. పాత నిబంధన కొట్టివేయబడింది అంటారు చాలామంది. కొట్టివేయబడటం అంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నారు యేసుక్రీస్తు కదండి. అందుకే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి లింక్స్ ఉంటాయండి. కొన్ని అక్కడ చెప్పబడి ఇక్కడ నెరవేర్చబడుతూ ఉంటాయి అన్నమాట. జరిగిందేమో పాత నిబంధనలో జరిగింది, అది కూడా ఆదికాండం. ఆదికాండం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బైబిల్? మనకి ఆదికాండం నుంచే స్టార్ట్ అయింది. ఆదికాండంలో జరిగిన దానికి నాకు ఆన్సర్ ఎక్కడ దొరికింది? క్రొత్త నిబంధనలో దొరికింది. ఏం దొరికింది అంటే పౌలు గారు రాస్తున్నాడు అనమాట అండి. హెబ్రీ పత్రికలో అనుకుంటా ఉంటుంది. ఆయన ఏమని రాస్తాడు అంటే, ఆయన చదవండి ఆ మాట, మీకు గుర్తుందా? మృతులను సహితము లేపగలిగిన వాడని ఆయన నమ్మి విశ్వాసం ఉంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:19 చదవండి. హెబ్రీ 11:19. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానములు అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితం లేవుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి తన ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందాడు. అదండి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను కదండి.
ఇస్సాకు వలనైనది నీ సంతానము అని ఎవరితో చెప్పాను? ఎవరెవరితో చెప్పారు ఈ మాట? దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ సంతానము అనబడిన నువ్వు ప్రేమించిన నీ కుమారుడు ఇస్సాకు. ఇంత స్పష్టంగా చెప్పాడు. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఆయనకి ఏముందంట? ఎంచిన వాడై అంటే విశ్వాసం ఉంచాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళని సహితం ఆయన ఏం చేస్తాడు? లేపగలిగిన శక్తిమంతుడు అని చెప్పేసి ఆయన ఎంచాడటండి. ఎంచి తన ఏకకుమారుని అర్పించి ఉపమానముగా అతని మృతులలో నుండి మరలా పొందేను అంటున్నాడు. అయితే ఇక్కడ నేను ఆలోచన చేశాను అనమాట అండి. ఆలోచన చేసినప్పుడు అతను ఎలా పొందుదామని అతను విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? బలి అర్పించమన్నాడు. బలి అర్పించడం అంటే ఏంటండి? ఆ కాలంలో బలి అంటే ఏంటి? ఎలా అర్పించాలి? గట్టిగా చెప్పాలి మీరు. నాకు ఈ ఊర్లో నాకు వినబట్ల చెప్పండి. కట్టెలు పేర్చి ఇప్పుడు మీకు తెలిసిన భాషలో మీకు చెప్తాను చూడండి. కొన్ని గుడుల దగ్గరికి వెళ్ళి పశువుల్ని వధిస్తారు కదా, తెలుసా మీకు? ఎలా వధిస్తారు దాన్ని? మెడ అంతేనా? ముక్కలు చేస్తారా? చెయ్యి. అది వధించడం అంటే. అంటే ఇప్పుడు ఇస్సాకుని ఎలా వధిస్తాడు? అతని పేకని కట్ చేయాలి కదండి. అది ఇప్పుడు పేకని కట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీని ఏం చేయమన్నాడు ఆయన? బలి అర్పించమన్నాడు కదా. ఇప్పుడు కట్లు పేర్చేశాడు ఈయన. కట్లు పేర్చేసిన తర్వాత ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టేశాడు. ఎందుకు కడుతున్నామని కూడా ఇస్సాకు అడగలేదు. అది గొప్ప మెరకలు ఇది. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు ఏమన్నా చేస్తే ఊరుకుంటారా? మా ఇంటి ముందు ఒకరు ఉండేవారండి. వాళ్ళకి ఒక అమ్మాయి అబ్బాయిని అనమాట. వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోతే అందరూ బాగానే చూసేవారు ఆ పిల్లల్ని. చూసేసరికి ఆ పిల్లోడు ఏమయ్యాడంటే దొంగ అయిపోయాడు. ఏమైపోయాడు? దొంగ అయిపోయాడు. వాళ్ళమ్మ బ్రతికున్నప్పుడు వాడికి డబ్బులుంటే డబ్బులు, లేకపోతే బియ్యమో లేకపోతే ధాన్యమో ఏదోటి ఇచ్చి వెళ్ళి కొనుక్కోరా అని చిన్న వయసులో. ఆ కొనుక్కోవడం అలవాటు అయిపోయి ఇంటికి వాళ్ళ నానేమో మంచి పిసినారన్నమాట. మంచి పిసినారు, చెడ్డ పిసినారు ఉంటారా? అంటే చాలా పిసినారు. అది అసలు డబ్బులే ఇచ్చివాడు కదా అబ్బాయికి. మరి పిల్లలు సహజంగా ఏదో తినాలని ఉంటుంది కదా వాళ్ళకి. ఇతను చూస్తే పిసినారు. కొని ఏమీ లేదంటే ఉంది. మరి ఆ పిల్లలకి ఏదోటి కొని పెట్టుకోవాలి కదండి. ఇప్పుడు భార్య లేదు, మరి ఎవరు పెడతారు వాళ్ళకి? ఎలాగ ఫుడ్ ఎలాగా? ఇది పరిస్థితి అన్నమాట. అప్పుడు ఈ పిల్లోడు ఏం చేశాడంటే వాడు ఆ పెట్లో ఉన్న బియ్యం లేకపోతే ఆ ధాన్యం ఇవన్నీ పట్టుకెళ్ళిపోయి కొనేసుకోవటం అలాగ అలవాటు పడిపోయాడు. ఈ బియ్యం తరిగిపోతున్నాయి, ఈ ధాన్యం తరిగిపోతుంది. ఎలా తరిగిపోతుందో అర్థం అవ్వలేదు. చివరికి వాళ్ళ నాన్న కొడుకులు పట్టుకున్నాడు. నువ్వు చేస్తున్నావా ఈ పని అని చెప్పేసి పట్టుకున్నాడండి. పట్టుకుంటే ఆ పిల్లోడిని ఏం చేశాడంటే శుభ్రంగా వాళ్ళ ఇంటి ముందు ఒక రాట ఉందన్నమాట. ఒక దడిలాగా ఏదో కట్టారు అక్కడ. ఆ రాటకి ఈడు కట్టేశాడు. తాళ్ళించుకుని కట్టేసి కొట్టేస్తున్నాడు అనమాట. కొట్టేసేటాడికి ఇంటి పక్క వాళ్ళు కదా, మా అమ్మకి తమ్ముడు అక్క అని పిలుచుకుని కోరాడు. అయితే అలాంటివి ఏమైనా జరిగితే మా అమ్మగారు వెళ్తే గౌరవం కొలిది వాళ్ళు మాట వినిపోరు అన్నమాట అండి. పెద్దవాడు కదా అనేసి వినిపోరు. అప్పుడు బాబోయ్ ఆ పిల్లోడు సాగు కొట్టేస్తున్నాడు, ఎవరు వెళ్ళినా అతను వింటలేదు అని చెప్పేసి అనేటప్పటికి మా అమ్మగారికి చెప్తే మా అమ్మగారు వెళ్ళి
అదేంటిరా అలా చాలా కొట్టేస్తున్నావు ఏంటిరా ఉన్నవాడే ఒకటి కదా ఆడినలాగా నేను చేసేస్తున్నావు ఏంటి అని చెప్పి ఊరుకో అంటే ఏం చేయనక్క మరి ఇలా చేసేస్తున్నాడు నా ప్రాణాన్ని విసిగించేస్తున్నాడు వీడు అని చెప్పేసి అంటే మొత్తం మీద మా అమ్మ మీద గౌరవంతో ఆ పట్ల ఇప్పేసి మొత్తం మీద వాడికి విడుదల వచ్చింది కానీ ఆడికి బుద్ధి మారలేదు. ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఇంకేం చేశాడంటే అండి ఆ రాటికి కట్టేసి ఆడిని భుజం మీద వేసుకుని వెళ్ళిపోతున్నాడు. శ్మశానంలో పాదేస్తానండి అని బతుకున్నవాడు పాదేస్తాను వీటితో నేను ఇంకా నా తల ఎత్తుకోలేను ఇలాగా అని చెప్పేసి మీకు తెలుసు మీకు అంతకంతకి మించిపోయారంటే ఇంకేం చేస్తారో మీకు తెలుసు అవునా కదా. అలాగైపోయాడు ఇక పిల్లలు అయిపోతే ఎలాగైనా మొత్తం మీద విడుదల చేసేస్తారు కదండి. మరి ఊరుకోరు కదా ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ ఎల్లని పడతారు కదండి. ఇంకా ఆడవాళ్ళ తర్వాత మగవాళ్ళు వెళ్ళి ఇంకా అయిపోయారా బాబు ఆడి పాతేస్తానంటావేంటి అని చెప్పేసి మొత్తం మీద ఎలాగోలాగా ఇంటికి తీసుకొచ్చింది. ఇది జరుగుతున్నది అన్నమాట. అంటే ఆ కొడుకు చేస్తున్న పనికి ఆ తండ్రికి మనసుకి ఏమొచ్చేసింది, విసుగు వచ్చేసింది అన్నమాట. కానీ ఇక్కడ తండ్రికి కుమారుడు అంటే ప్రేమ, వాగ్దాన పుత్రుడు అబ్బాయి దేవుడు ఇస్తానని అతనికి 100 సంవత్సరాలకి ఇచ్చాడండి. చాలా ప్రేమ ఆ కుర్రోడు అంటే. అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ అబ్బాయి పాలు విడిచిపెట్టినప్పుడు అంటండి గొప్ప విందు చేశాడటండి. విందు కాదు గొప్ప విందు చేశాడటండి. ఎందుకంటే అబ్రహాము చాలా ధనవంతుడండి. అంత ధనవంతుడు అయినప్పుడు మరి ఆ వృద్ధాప్యంలో దేవుడు ఇచ్చినప్పుడు మీకు ఎంత ప్రేమ ఉంటుందో మీరు ఆలోచించండి. దేవుడు బంగారాన్ని అబ్రహాము అంటే ఈజీగా ఇస్తాడు, వెండి అంటే ఇస్తాడు, డబ్బు అంటే ఇస్తాడు, లేదా ఏదో కట్టించంటే కట్టిస్తాడు, ఏం చేయమన్నా చేస్తాడు. కానీ దేవుడు ఏమడిగాడు? మనము కూడా దేవుడు అంటే నాకు ఇష్టమండి అంటే కొంతమందిని ఇలాగే అడుగుతాడు. అంటే కొడుకుని అడగొచ్చు, కూతుర్ని అడగొచ్చు, లేకపోతే నీకు ఇష్టమైందని అడుగుతాడు. అది సింపుల్గా చెప్పాలి అంటే నీకేది ఇష్టమో ఇంకోటి ఏదైనా అడుగు ప్రభు అది ఇచ్చేతను ఇది మాత్రం నేను ఇవ్వను అంటావే అది అడుగుతాడు దేవుడు. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, నాకు చాలా ఇష్టమండి, అసలు దేవుడు తర్వాతేనండి ఏదైనా ఇవన్నీ నోట్లోంచి వస్తాయి. ఇప్పుడు పరిశోధన మొదలు పెట్టేటప్పటికి ఆయనకి ఇష్టమైంది అడిగితే ఏమొస్తుంది? ప్రభు ఇది కాదు కానీ ఇంకోటి ఏదైనా అడుగు అంటారు. కానీ అబ్రహాము అలాగ అనలేదు. ఎందుకు అనలేదు అబ్రహాము అంటే, అబ్రహాము గురించి మనం కాస్త ముందుకెళ్తే అండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించిందే మీకు చెప్తున్నాను అన్నమాట. ఆయన ఏమని చెప్పాడు ఇక్కడ? మృతులను సహితము లేపగలిగిన వాడని ఎంచి, లేపడానికి శక్తిమంతుడని ఎంచి అని రాయబడింది. అంటే ఇప్పుడు పుల్లల మీద పేర్చి పెట్టేశాడు. ఇంకేం చేయాలి అతను? ఒకటి అతన్ని వధించాలి, రెండోది పుల్లలో చెప్పండి పుల్లల్ని వెలిగించాలి. ఏం చేయాలి? పుల్లల్ని వెలిగించాలి. వెలిగించినప్పుడు ఈ అబ్బాయి ఏమైపోతాడు? అతను వధించినప్పుడే అతను చనిపోతాడు. ఇప్పుడు పుల్లలు వెలిగించినప్పుడు ఏమవుతాడు? ఇతను కాలి ఏమవుతాడు? బూడిదైపోతాడు. అవునా కాదా? ఇది అక్కడ జరగాల్సిన సంగతి. కానీ ఇప్పుడు జరగాల్సిన సంగతి అబ్రహాముకి తెలుసా తెలీదా? చెప్పండి. తెలుసునా? మృతులను సహితము లేపగలిగిన శక్తిమంతుడని ఎలాగనుకున్నాడు అతను? ఇప్పుడు కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం చెప్పిన మాట ఎవరైనా చేశారనుకుందాం. చేసినప్పుడు 10 మంది ఉన్నారు. 10 మందిలో ఇప్పుడు నేను ఒక పని చెప్పాలనుకున్నాను. నేను ఆ పని ఎవరికి చెప్తాను? నేను ఆ పని చేయగలిగిన సామర్థ్యం ఎవరికి ఉందో వాళ్ళకే చెప్తాను నేను. అవునా కదా? 10 మంది ఉండొచ్చు కానీ నేను 10 మందికి చెప్పను. నేను అది
ఈ పని వాళ్ళు చేయగలరు అనుకున్న వాళ్ళకి నేను ఆ పని చెప్తాను నేను. అవునా కదా? ఇప్పుడు అబ్రహాము ఏది అడిగినా ఇవ్వగలిగిన వాడని దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. అయితే ఇప్పుడు ఆయన అబ్రహాం ఏం ఆలోచిస్తున్నాడు? రేపు పొద్దున్నే నీ కొడుకుని తీసుకెళ్ళి నాకు అక్కడ బలిచ్చే అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఆ నైట్ అంతా ఈయన ఏం చేసి ఉంటాడు? ఏం చేస్తాడండి? ఆలోచించాడు. షారాకు చెప్పాడండి. చెప్తే ఆవిడ ఊరుకుంటుందా? ఇవ్వకిచ్చి మళ్ళీ ఇప్పుడేమో కావాలంటున్నాడా? దేవుడికి నా కొడుకే దొరికాడా? అన్నేమో ఒకవేళ మనకు తెలియదు, కానీ అన్నేమో ఒకవేళ. అందుకే షారాకు అసలు కొంచెం కూడా చెప్పలేదు ఆయన. ఎక్కడికి వెళ్తున్నారు అంటే బలి అర్పించి వస్తామని చెప్పాడు తప్ప వీడిని బలి అడిగాడు దేవుడు అని చెప్పలేదండి. అయితే ఆయన ఎందుకు అలాగా అనుకున్నాడంటేనంట, దేవుడు మనిషిని ఎలా చేశాడటండి? మట్టి అంటే దుమ్మితో ధూళితో చేశాడటండి. మట్టిని దుమ్మి ధూళి కలిపితే అదేమైంది? మట్టి అయ్యింది. అవునా కదా? మనకి చిన్నప్పుడు మనకు అలవాటు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి అలవాటు ఉంటుంది. ఆ బూడిదంతా పోగు చేసి దాంట్లో నీళ్లు పోస్తే ఏమవుతుంది? అది ఏమవుతుందండి? మట్టి అవుతుంది కదా, ముద్ద అవుతుంది కదా. అలా తయారు చేశాడట దేవుడు మనల్ని. ఎలా తయారు చేశాడు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? దుమ్మితో ధూళితో చేశాడు దేవుడు అన్న మాట ఎవరు చెప్పారు? ఇది యోబు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను దుమ్మిని ధూళిని అని అక్కడ వాడాడండి ఆ మాట. అర్థమైందా? నేను దుమ్మిని ధూళిని అని ఆయన ఆ మాట అక్కడ వాడితే ఆ మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఒకవేళ నా పిల్లోడిని నేను చంపేసిన, వాడిని కాల్చేసిన, వాడు బూడిదైపోయినా దేవుడు ఏం చేయగలడో? బూడిదని సహితము దేవుడు మనిషిగా చెయ్యగలడు. అది విశ్వాసం ఉంచాడండి. హల్లెలూయా. అది విశ్వాసం ఉంచి ఏమాత్రం సంకోచం లేకుండా కత్తెత్తేసాడు అనమాట అండి. అంతేగాని ఏదో ఎత్తి ఎత్తనట్టు ఎప్పుడు పిలుస్తాడో దేవుడు అలా ఎత్తలేదు. అంటే నా కొడుకు ఒకవేళ నేను చంపినా బూడిదైపోయినా కూడా వీడిని నా దేవుడు నాకు తిరిగి ఇవ్వగలడు. ఎందుకు ఇవ్వగలడు? వాగ్దానం ఉంది. ఎందుకు ఇవ్వగలడు? వాగ్దానం ఉంది. నీకు ఒక్క కుమారుడైనా, అంటే మరి ఇస్సాకు లేడా? ఇస్మాయిల్ లేడా? ఇస్మాయిల్ వాగ్దాన ప్రకారంగా పుట్టినవాడు కాదు. వాగ్దాన ప్రకారం పుట్టిన వారి యొక్క పరిస్థితి వేరుగా ఉంటుందండి. వాగ్దానాలు లేకుండా పుట్టినోళ్ళకి వేరుగా ఉంటుందండి. అందుకే ఇక్కడ వాగ్దాన పుత్రుడు ఇతని ద్వారా ఎంత సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. ఇంకా సంతానం రాలేదప్పటికి. ఆకాశ నక్షత్రాలంత సంతానం నీకు నేను ఇస్సాకు ద్వారా ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఆయన నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్పేసి రాయబడింది. ఇదే మాట మనకి పౌలు గారు రాశాడు కదా. అయితే మరి ఇస్సాకు చచ్చిపోతే ఆకాశ నక్షత్రాలంత సంతానం ఎలా వస్తుంది? ఇంకా చెప్పండి. ఇతను వాగ్దాన పుత్రుడు చచ్చిపోతే మరి నక్షత్రాలంత సంతానం ఎలా వస్తుంది? ఇస్సాకులో నుంచి ఇస్తానన్నాడు దేవుడు. ఎంత ఆలోచన చేశాడో చూసారా? అందుకే భూ సంబంధించిన తెలివితేటలుంటే భూ సంబంధించిన వాటి కోసమే ఆలోచిస్తారండి.
ఆత్మీయ తెలివితేటలు ఉంటే, ఆత్మీయ జ్ఞానం ఉంటే ఆత్మీయ విషయాల్ని మనం ఆలోచిస్తామన్నమాట. మనకి ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తాయి, కానీ వాక్యము అంతా ఒక చోట రాయబడదండి. కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడుతుంది. ఈ ఇచ్చటది అచ్చటది అంతా మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆది కాండంలో ఉన్నదానికి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు అతను? ఏప్రిల్ పత్రిక వచ్చాడు. ఏప్రిల్ పత్రిక రావడానికి గల కారణం ఏంటి? యోగు ఈ మాట మాట్లాడాడు. రెండోదేమో ఆకాశ నక్షత్రాలంతా సంతానమిస్తానని చెప్పేసి వాగ్దానం ఉంది. ఇవన్నీ అతను ఏం చేసుకున్నాడో ఆ రాత్రి అంతా ఆలోచన చేసుకున్నాడండి. మనకి కూడా కొన్ని పరిస్థితులు కలిగినప్పుడు మనం ఆలోచించాలి. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కదా అని ఆ వాగ్దానం గురించి మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఎవరన్నా మీరు ఆలోచన చేస్తున్నారా? దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు, ఆలోచన చేస్తున్నారా? చేసిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. నాకు హల్లెలూయా. నేను కూడా ఎప్పుడు నా వాగ్దానం ఎప్పుడు మర్చిపోతాను. మన వాగ్దానం మనల్ని బ్రతికిస్తా తెలుసా మీకు? దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తానన్నాడు. ఆయన నా కుటుంబంలో నెరవేరుస్తానన్నాడు, లేకపోతే సేవలో నెరవేరుస్తానన్నాడు అని ఆ వాగ్దానాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మన వాగ్దానాన్ని మనం ఎత్తి ప్రార్థించాలి. మన వాగ్దానమే ముందుకు నడిపిస్తుంది. మన వాగ్దానం మనల్ని బ్రతికిస్తుందండి, మనల్ని బలపరుస్తుందండి. చాలా ఉంటుందండి వాగ్దానం అనేటువంటిది. మనం బలంగా పట్టుకోవాలి. దాన్ని బలంగా పట్టుకోమన్నానని చెప్పేసి ఇది వాగ్దానం ఇలా పట్టుకుంటాం. దాన్ని ఈ వాగ్దానాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. ఈ చేతితో నేను పట్టుకుని ఆ చేతి తిరగలను. నేను దీన్ని కింద పెడతానో పెట్టినా అస్తమాటికి పట్టుకుని తిరుగుతానా? నేను ఇలా పట్టుకుని తిరిగేదైతే చాలామంది పట్టుకుని తిరుగుతారు. ఇది పట్టుకుని తిరగడానికి కాదు. ఇందులో రాసింది ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలన్నమాట అండి. ఇదిగో కరెక్ట్గా ఇదే దేవుని స్తోత్రం. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. కరెక్ట్ వాగ్దానం అన్నమాట. ఆ రీతిగా ఆయన ఏం చేశాడు అంటే ఆలోచన చేశాడండి. ఆలోచన చేసి నమ్మకం ఉంచాడంటండి. నమ్మకం ఉంచినప్పుడు ఆపేయమన్నాడు దేవుడు. నువ్వు అతన్ని ఏమీ చెయ్యొద్దు, ఆ పదుల్లో ఒకటి ఉంటే దాన్ని తీసుకొచ్చి నాకు బలిచ్చే అన్నాడు. అక్కడ దేవుడు కూడా ఒక ఆలోచన చేశాడటండి. ఒక మనిషి తన కొడుకుని అడిగితే నాకు వెను తీయకుండా ఇచ్చేశాడు కదా, నా కొడుకుని కూడా నేను ఇవ్వాలి. ఒక మనిషికి ఎంత విశ్వాసం ఉంటే ఒక మనిషి వెను తీయలేదంటే నా కొడుకుని కూడా నేను ఇవ్వడానికే వెనుక తీయను. నా కొడుకుని కూడా లోకానికి నేను పంపిస్తాను. వాడు ఎంత విశ్వాసం ఉంచాడు. నా దేవుడు నా కొడుకుని లేపుతాడని విశ్వాసం ఉంచాడు కదా. అయితే మరి నా కొడుకుని నేను లేపడానికి శక్తిమంతుండే కదా, అందుకని నా కొడుకుని కూడా నేను ఇస్తాను అనుకున్నాడట. ఒక మనిషిని కూడా చూసి దేవుడు ఏమనుకున్నాడట? తన కొడుకుని వెనుతీయక ఇచ్చేసాడటండి. అర్థమైందా? దేవుడిని ప్రేమించడం అంటే ఏంటో మీకు ఒక్క ఉదాహరణ ఇచ్చాను. ఇప్పటి వరకు చెప్పింది మీకు ఏంటి? ఒక్క ఉదాహరణ ఇచ్చారన్నమాట. మీకు దేవుణ్ణి ప్రేమించాను అంటే అంత క్రియ చేయవలసి వచ్చిందనమాట అండి అబ్రహాం. అందుకే అంటాడు కదా, పౌలు గారు రాస్తే ఏమంటాడంటే క్రియలేని విశ్వాసము అంటే నాకు విశ్వాసం ఉంది అని మనం అనుకుంటున్నాం. బాగానే ఉంది, మనకి విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసంతో చేయాల్సిన పని ఏదో దేవుడు మనకు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ పని మనం చేయలేదు.
ఇప్పుడు ఆ విశ్వాసం ఎలా కనబడుతుంది మనకి? క్రియలేని విశ్వాసం. ఎలా కనబడుతుంది? క్రియలేని విశ్వాసం. క్రియలేని విశ్వాసం అంటే దానికి ఏ పేరు పెట్టాడు ఆయన? చచ్చిన దాంతో సమానం అన్నాడు. విశ్వాసం ఉంది కానీ అది బతికి లేదు, అది చచ్చిపోయింది. అది అందుకే మనకి విశ్వాసం ఉంటే ఎలా ఉండాలంటే అది బ్రతికి ఉండాలి, అంటే అది క్రియ కలిగి ఉండాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే దేవుడు నాకు చెప్పిన పనిని నేను చెయ్యాలి. నీకు చెప్పిన పని నువ్వు చెయ్యాలి. అది విశ్వాసం అంటేనండి. విశ్వాసములో వెనుక తీయకూడదు. విశ్వాసంలో వెనుక తీయకూడదండి. దేవుడు చెప్పినట్టుగా చేస్తే దాన్ని క్రియ కలిగిన విశ్వాసము అంటారు. క్రియ లేని విశ్వాసం కూడా ఉంది, అది చచ్చిన దాంతో సమానము అంటున్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు రండి మళ్ళీ రోమీయులకు రాసిన పత్రికలకు రండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున ఆయన మనల్ని పిలవాలి అంటే ఆయన ఒక సంకల్పం ఉంటుందటండి. మన పట్ల ఆయనకి ఏముంటుంది? ఒక సంకల్పం ఉంటుందటండి. అంటే వీడు నాకు ఇలాగ కావాలి, ఈమె నాకు ఇలాగ కావాలి అంటే ఏదో ఒక పనికి, ఈ పనికి ఈమె నాకు కావాలి, ఈ పనికి వీడు నాకు కావాలి అని దేవుడు మన గురించి అనుకుంటమే ఆయన సంకల్పం. ఆయన సంకల్పం అండి. ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి ఎలా పిలుస్తాడట? ఆయన సంకల్పంలో ఉన్నవాళ్ళని పిలుస్తాడట. అదొక ప్రత్యేకమైన పిలుపది. పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. క్రింద ఫుట్నోట్లో ఏమనుంది? మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడటండి. మనకి సమస్తము మేలు జరగడానికి ఆయన ఏం చేస్తున్నాడట? జరిగిస్తున్నాడటండి. సమకూడి జరిగేటట్టుగా జరిగిస్తున్నాడటండి. అయితే ఇది నాకు తెలియని క్రితం నేను అనుకునేదాన్ని, మనకి మేలు చేసేస్తాడంటే దేవుడు మనకేం చేస్తాడు? ఆయన ప్రేమించిన వారికి ఏం చేస్తాడట? మేలు చేస్తాడట అని చెప్పేసి ఇంకెప్పుడు మేలులే జరుగుతాయి బాబాలు అనుకున్నాను అనమాట నేను. ఆ తర్వాత కీడులు జరగడం ప్రారంభించింది. కీడులు జరగడం ప్రారంభిస్తే అప్పుడు ఏంటి ఇలా జరుగుతున్నాయి ఏంటి అనుకునేటప్పటికి ఇప్పుడు కొంచెం నేను ఏం చేశాను? ఆధ్యాత్మిక ఎదుగుదలలోకి వచ్చేసాను. నేను ఎక్కడికి వచ్చేసాను? ఆధ్యాత్మికమైన ఎదుగుదలలోకి వచ్చేసాను అన్నమాట. అప్పుడు నాకేం జరుగుతుంది? ఇప్పుడు కీడు జరుగుతుంది. ఈ కీడు ఎందుకు జరుగుతుంది అంటేనంట, కీడు వెనక ఏముంది అంటున్నాడు? మేలు ఉంది అంటున్నాడు. కీడు వెనక ఏముందంట? మేలు ఉంది అంటున్నాడు. అయితే ఇప్పుడు కీడు మంచిదా కాదా? మనకి ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామండి. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో చెప్పాను నేను. ఆ తర్వాత ఆయన సంకల్పంలో ఉన్న వాళ్ళని పిలిచాడు అని చెప్పాను. వాళ్ళకి మేలు కడగడానికి సమస్తాన్ని సమకూడి మేలుకరంగా జరిగిస్తున్నాడని చెప్పాను. ఆ మేలుకరంగా జరిగే వాటిలో చాలా మనకి ఎలా ఉంటాయి? శ్రమలు ఉంటాయండి. ఎలా ఉంటాయి? ఏవండి, మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాల మీద అద్భుతాలు, ఆశ్చర్యకార్యాల మీద ఆశ్చర్యకార్యాలు, ఏది ప్రార్థన చేస్తే అది జరిగిపోతుంది అనుకోండి, ఎవరికి సంతోషం ఉండదు? చెప్పండి. సంతోషం ఉంటుందా? ఏడుపు వచ్చేస్తుందా? కన్నీళ్ళు వచ్చినా కానీ ఎలాగొస్తాయంటే, రవ్వా ఇంత గొప్ప కార్యం చేస్తావు నా జీవితంలో తండ్రి అని ఆనంద బాష్పాలు వస్తాయి. అదే మనకి
భయంకరమైన మరి శోధనలు వచ్చేస్తున్నాయి, శ్రమలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి, వ్యాధి రోగాలు వచ్చేస్తున్నాయి, కొన్నిసార్లు మరణాపాయాలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఎలా ఉంటుందండి మనకి? ప్రభు అసలు అనుకున్నావా? అసలు నా ప్రార్థన వింటున్నావా? అసలు నన్ను చూస్తున్నావా? నన్ను మర్చిపోయావా? అసలు నా ప్రార్థన నీకు అంగీకారంగా ఉందా? అసలు నేనేం చేస్తున్నాను ప్రభువా? నా ప్రార్థన నీకు అంగీకారంగా లేదా? అంగీకారంగా ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నా మీదకి? వచ్చిందా లేదా మీకు ఈ ప్రశ్న? ఎప్పుడైనా వచ్చిందా లేదా? వచ్చిందన్న వాళ్ళ హల్లెలూయా చెప్పండి. ఎక్కువ మందే ఉన్నారు. అయితే అవన్నీ ఒకదాని మీద ఒకటి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, అమ్మయ్య తండ్రి అనుకుంటాం అన్నమాట. మనం ఒకటి వచ్చేసి పడిపోయింది మన మీద, అది కొంచెం దాని నుంచి విడుదల పొందాక మన ప్రాణం ఎలా ఉంటుందండి? మండు టెంట్లో నుంచి వచ్చిన వాడికి చల్లని కూల్ డ్రింక్ ఇచ్చినట్టు ఉంటుంది. అవునా కాదా? మళ్ళీ వెంటనే మనం ఎండలోకి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ ఎలా ఉంటుంది? కూల్ డ్రింక్ తాగింది ఏమన్నా మనలో ఉంటుందా? ఇంకా కూల్ డ్రింక్ చాలా బాగుంది, కానీ మళ్ళీ ఎక్కడ ప్రయాణం వచ్చేసింది? ఎండలో ప్రయాణం వచ్చేసింది. నీళ్ళలో నడవగలరు కానీ ఎండలో నడవగలరండి? శ్రమలలో నడవడం కూడా మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరికైనా మనం చెప్తే వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మన కొరకు ప్రార్థన చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒంటరి ప్రయాణంలా ఉంటుందండి. ఈ శ్రమ ఎలా ఉంటుంది? నీ పక్కన ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారో నువ్వు ఏడ్చుకుంటూ ఉంటావు, నీ పక్క వాళ్ళు సంతోషంగా ఉంటారో నువ్వు దుఃఖంతో ఉంటావు. ఏంటి నా పరిస్థితి ఎలాగా? ఏంటి నా పరిస్థితి ఎలాగా? ఏంటి నా పరిస్థితి ఎలాగా? ఏం జరుగుతుంది నాకు? ఏం జరుగుతుంది? ఇదే ప్రశ్న ఉంటుందండి. ఒకదాని తర్వాత ఒకటే వచ్చేస్తుంటే మనకి దేనికోసం బాధపడాలో కూడా తెలియదు అనమాట అండి. ముందు వచ్చిన దానికోసం బాధపడాలా, నెక్స్ట్ వచ్చిన దానికోసం బాధపడాలా, తర్వాత వచ్చిన దానికోసం బాధపడాలా? ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆగిపోయేటప్పటికి మనకేమొస్తుంది? బాధపడడం అనేటువంటిది అలవాటైపోతుంది. అవునా కదా? అవునండి అన్నవాళ్ళు హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఏంటి అసలు ఓపిక లేనట్టున్నారేంటి? పాపం ఏమన్నా ఫాస్టింగ్ ఉండొచ్చారేంటి? ఇప్పుడు తినలేదా? మందిరం దద్దరిల్లిపోవాలండి హల్లెలూయా చెప్తే. ఇక్కడ చెప్పింది మీకు ఎక్కడ వినపడుతుందో తెలుసా? పరలోకంలో వినపడుతుంది అన్నమాట. ఎస్తేరు ప్రార్థనా మందిరం వాళ్ళకి పాపం ఓపిక లేదు, చెప్పలేకపోతున్నారు ఏంటనుకుంటాడు దేవుడు మిమ్మల్ని. ఇక్కడ మీరు అదే చెప్తే అక్కడ పెద్ద శబ్దం వస్తుంది అన్నమాట అండి. దేవదూతలు ఆరాధన చేస్తే గడప కమ్ములు పునాదులు ఏమైపోయినాయి? అదిరిపోయినాయి. సరే, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను? ఎందుకని చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను నేను? కీడు వెంబడ కీడు, శ్రమ ఇవన్నీ వచ్చినప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది. ఒక్కొక్క శ్రమ వచ్చినప్పుడు అలా బాధపడుతూ చివరికి బాధపడడం అలవాటు అయిపోద్ది మనకి. అర్థమైందా? అంటే ఇంకా బాధ వచ్చినా మనకేమైనా బాధ అనిపిస్తుందా? ఎందుకని?
నేర్పడానికే అవన్నీ వచ్చినాయి. ఏమి నేర్పడానికే? నీకు అద్భుతాలే కాదు, ఈడు కూడా వస్తుంది, శ్రమ వస్తుంది, ఇవన్నీ వస్తాయి నీ జీవితంలో. అవన్నీ ఎందుకు వచ్చినాయి అన్నాడు ఆయన? నీకు మేలు కలగడానికి, మనకి మేలు కలగడానికి నేనే అవన్నీ సమకూడి నీ జీవితంలో జరిగేటట్టుగా చేశాను నేను అని చెప్తున్నాడండి. అది దాని అర్థం. ఇప్పుడు అట్లంతటా అవి వచ్చినాయా? దేవుడు జరిగించాడా? ఎందుకు జరిగించాడు? మనకి మేలు జరగడానికి జరిగించాడు. అది ఎందుకు జరిగించాడు? ఇప్పుడు ఈ శోధనల వల్ల, ఈ కష్టాల వల్ల, ఈ బాధల వల్ల, శ్రమల వల్ల, అనారోగ్యాల వల్ల మనకేమొచ్చింది? ఇప్పుడు మన విశ్వాసం పెరిగింది, బలం వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు మనకు అనారోగ్యం వస్తే భయం వేస్తుందా? ఇంకా చెప్పండి. ఇక భయం అనిపించదు, అలవాటు పడిపోయాం మనం. ఇంకా తెలుసా మీకు? సంతోషం కలుగుతుంది. ఇంత పడ్డాను కదా, దీని వెనకాల నా దేవుడు నాకేదో గొప్ప మేలేదో దాచిపెట్టాడు, నాకు నా జీవితంలో ఏదో మేలు చేయబోతున్నాడు దేవుడు నాకు అని సంతోషం కలుగుతుందండి. అందుకే శ్రమలు వచ్చినప్పుడు, అవన్నీ వచ్చినప్పుడు బాధపడకండి, స్తోత్రాలు చెల్లించండి దేవుడికి. నేను ఎప్పుడు చెప్తాను, ఏదైనా నా జీవితంలో జరిగినప్పుడు ఇది నా మేలు కొరకే నా దేవుడు నా జీవితంలో ఇది అనుమతించాడు, నా కుటుంబంలో అనుమతించాడు. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు అందరికి తెలుసు కూడా. అయ్యగారు ఇలా అయిన తర్వాత చాలా పాఠాలు నేను నేర్చుకున్నానండి. అలాగే మరి ఇంట్లో జరిగిన పరిస్థితుల వల్ల కూడా చాలా పాఠాలు నేర్చుకున్నానండి. ఆ పాఠాల వల్ల నాకేమొచ్చింది అంటే, తట్టుకునే శక్తినిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, నాకు బలాన్ని ఇచ్చాడు. అన్ని విషయాల్లో నాకు జయమని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాఠాలు నేర్పిస్తాడండి. పెద్ద క్లాస్కి వెళ్ళిన తర్వాత పాఠాలు నేర్పిస్తాడు. ఆ పాఠాలు నేర్చుకునే టైంలోనండి, మన శ్రమ దినాల్లోనండి, మన కష్ట దినాల్లోనండి, మన అనారోగ్య టైంలోనండి దేవుడికి దగ్గర అయిపోతాం. మనం సుఖంలో దగ్గర అవుతాం. ఎప్పుడు దగ్గర అవుతాం? కష్టంలో దగ్గర అవుతాం. ప్రభువా 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 ప్రభువా. నువ్వు వంట చేస్తుంటే ప్రభు అంటావు, నువ్వు గిన్నెలు తోముకుంటే ప్రభు అంటావు, నువ్వు బట్టలు తుక్కుంటా ప్రభు అంటావు, నువ్వు ఇల్లు వాకలు ఉంచుకుంటా ప్రభు అంటావు. నీ చేతులు పనిచేస్తాయి కానీ నీ మనసు అంతా ఎక్కడ తిరుగుతుంది? ఇప్పుడు యేసు ప్రభు చుట్టూ తిరుగుతుంది. అదే నీకు అంత సుఖం పెట్టాడు అనుకో, యేసు ప్రభు చుట్టూ తిరుగుతారా మీరు? తిరగనే తిరగదు. అవునా కాదండి? ఒక్కొక్కసారి ఆ రీతిగా కూడా పెడతాడటండి. మనం దేవుని చుట్టూ తిరగకుండా మన చుట్టూ మనం తిరుగుతూ, లోకం చుట్టూ తిరుగుతూ, మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటేనట అప్పుడు ఏదో పెడతాడటండి. అప్పుడు ప్రభువా అనుకుంటే వెళ్ళిపోతామంటే వీళ్ళందరూ వదిలేస్తారట. వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ప్రభువా అనుకుంటే వెళ్ళిపోతారట. వెళ్ళిపోయానికి దగ్గర అయిపోతారట. తన బిడ్డలు తను విడిచిపెట్టినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడట అండి? తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో ఆయన తెలుసు అనమాట. తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో తనకు తెలుసు అనమాట. ఆ రీతిగా సమస్తము సమకూడి మేలుకరంగా ఏం చేస్తున్నాడు? మనకి జరిగిస్తున్నాడు. తర్వాత చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠులగునట్టు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించారు. మరియు ఎవరిని ముందుగా చాలు సరే, ఇక్కడ తోటి నేను స్టాప్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎత్తుకుంటే చాలా టైం తీసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ నేను ఎందుకు కంటిన్యూ చేస్తాను? అది చదువుకోండి, మీరు కూడా చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. చదివి ప్రభువా ఇందులో ఇంకా ఏమున్నాయో చెప్పునాయన,
అని చెప్పేసి మీరు అడిగితే, మీరు చదువుకోని వాళ్ళు అయితే ప్రార్థన చేసుకోండి. ప్రభా ఇంకా నాకు తెలియని విషయాలు ఏమున్నాయో నాకు చెప్పు ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు తెలియదు. నా ద్వారా తెలియపరుస్తాడు. మీరు చదివేటప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే మీకు కొన్ని విషయాలు చెప్పొచ్చు, నా ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పొచ్చు. అందుకని ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఇప్పుడు చెప్పిన వాక్యం కొరకు మీలో ప్రేరేపణ కలిగిన వారు అందరూ ప్రార్థన చేయండి.